హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే కోడిగుడ్డు చిక్కుడుకాయ టమాటా కర్రీ అండి. నేను ఇక్కడ బొబ్బరి చిక్కుడుకాయలతో కర్రీ చేస్తున్నాను. ఈ బొబ్బరి చిక్కుడుకాయల్లో కోడిగుడ్లు వేసుకొని టమాటా వేసుకొని ఎగురు వండుకుంటే సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము. ముందుగా కర్రీ కోసం చిక్కుడుకాయలు శుభ్రం చేసి వాష్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత అందులోకి తగినంత వాటర్ వేసుకోవాలి. అలాగే కోడిగుడ్లను కూడా ఒక 2 సార్లు వాష్ చేసి తగినంత వాటర్ వేసి పెట్టానండి. ఇప్పుడు ఈ రెండు కూడా స్టవ్ మీద పెట్టాను. రెండు కూడా ఉడుకుతున్నాయి. ఇక్కడ కోడిగుడ్లు అయితే ఉడుకుతున్నాయండి. అలాగే పక్కన చిక్కుడుకాయలు కూడా ఉడుకుతున్నాయి. చిక్కుడుకాయలు సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలండి. ఇలా సాఫ్ట్గా అయిపోయాక మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. చిక్కుడుకాయలు ఉడికిపోతే స్టవ్ ఆఫ్ చేసేయాలండి. తర్వాత వాటర్లోంచి చిక్కుడుకాయని సపరేట్ చేసి వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చిక్కుడుకాయని ఒకసారి నొక్కి చూస్తే మనకి అది సాఫ్ట్గా ఉంటే ఉడికిపోయినట్టండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు నేను వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టానండి. అలాగే కోడిగుడ్లు కూడా ఉడికిపోయి స్టవ్ ఆఫ్ చేసాను. ఇప్పుడు నేను కర్రీ కోసం ఉల్లిపాయ ముక్కలు, టమాటా, పచ్చిమిర్చి అన్నీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. హీట్ అయ్యాక కొంచెం పసుపు వేసి ఒకసారి కలిపానండి. చిటికెడు పసుపు వేయడం వల్ల ఎగ్స్ని ఫ్రై చేసినప్పుడు మనకి ప్యాన్కి అంటుకోకుండా ఉంటుంది. ఈ టిప్ని పాటించండి. ఎగ్స్ ప్యాన్కి అంటుకోకుండా ఫ్రై అవుతాయి. అలాగే కోడిగుడ్లను పెంకి తీసి పెట్టేసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. హీట్ అయిపోయాక కోడిగుడ్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. హీట్ అవ్వకుండా ఎగ్స్ వేసి ఫ్రై చేస్తే ప్యాన్కి అంటుకుపోతుందండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అప్పుడు ఎగ్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని సైడ్స్కి తిప్పుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనకి ఎగ్స్ ఫ్రై అయిపోయినాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఎగ్స్ అన్నీ కూడా తీసి పక్కన పెట్టానండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఒకవేళ ఆయిల్ ఇంకా పడుతుందంటే వేసుకోవచ్చండి. నాకు సరిపోయింది, అందుకే నేను వేయలేదు. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. అలాగే ఈ కర్రీ చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాక చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయిపోయినాయి. ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చి ఫ్రై అయితే సరిపోతుందండి. తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి వేయించాలి. నేను ఇక్కడ 2 టమాటాలు తీసుకున్నానండి. టమాటాలు వేసుకొని చేసుకోండి. టమాటాలు స్కిప్ చేయకండి. టమాటాల వల్ల కూడా ఈ కర్రీకి ఎక్కువ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మీకు టమాటాలు ఫ్రై అయిపోయాక చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి. ఈ చిక్కుడుకాయలో మనకి ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుందండి. ఇందులో ఫైబర్ ఉంటుంది కదండి. చిక్కుడుకాయ కర్రీ తీసుకోవడం వల్ల మనకి హెల్త్కి మంచిది కూడా. తర్వాత టమాటాలు ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ చిక్కుడుకాయలు లైట్గా పచ్చిదనం ఉంటుందండి, అది పోతుంది ఇలా ఫ్రై చేయడం వల్ల. చిక్కుడుకాయలని ఉడికించాకనే మనం కర్రీ చేసుకోవాలండి. ముందుగా ఉడికించుకోవాలి. ఆ ప్రాసెస్ మాత్రం స్కిప్ చేయకుండా కర్రీలో ఉడుకుతుంది కదా అని వదిలేకండి. ముందుగా చిక్కుడుకాయని సపరేట్గా ఉడికించాక తర్వాత మళ్ళీ కర్రీలో కూడా ఉడికించుకోవాలి. 2 నిమిషాలు ఫ్రై చేసానండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, తగినంత కారం వేసుకోవాలి. కారం వేసాక బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ ఉప్పు, కారం, పసుపు కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బాగా మిక్స్ చేసాను. ఇప్పుడు మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు వేయించాలండి. అప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చిక్కుడుకాయకి, టమాటాకి బాగా పడుతుంది. ఈ చిక్కుడుకాయలు కోడిగుడ్డు కాంబినేషన్ ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులోకి నేను వాటర్ వేసానండి. వాటర్ వేసి ఉడికించుకోవాలి. మనం ముందుగానే చిక్కుడుకాయలను ఉడికించేసాం కాబట్టి వాటర్ తక్కువే పడుతుందండి. ఇప్పుడు కర్రీ కూడా మనకు తొందరగానే ఉడికిపోతుంది. వాటర్ వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలండి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నీ కూడా కర్రీలో వేసేయాలి. వేసేసి ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని ఇలా పొంగు వచ్చినప్పుడు మూత పెట్టుకొని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ కర్రీ వేడివేడి అన్నంలో, చపాతీలో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను మూత పెట్టేసి ఉడికించానండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే కర్రీ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. మనకి ఇందులో కొంచెం వాటర్ ఉంది. మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి.
ఈ వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అవ్వాలి. అప్పటి వరకు కూడా దీన్ని ఫ్రై చేసుకోవాలి. కోడిగుడ్డు, చిక్కుడుకాయ, టమాటా కర్రీ మనకి రెడీ అయిపోతుందండి. ఇంకొంచెం వాటర్ ఉన్నాయి కదా, అవి ఎగిరిపోవాలి. ఇప్పుడు ఇంక మూత పెట్టాల్సిన అవసరం లేదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఆయిల్ సపరేట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తున్నాను. ఆయిల్ సపరేట్ అవుతుందండి. వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది. ఇలా ఆయిల్ సపరేట్ అయితే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టు. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా కోడిగుడ్డు, చిక్కుడుకాయ, టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.